రైతుల ప్రభువునందున్న ప్రియులారా, పరిశుద్ధులను రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి అతి పరిశుద్ధ నామములో ప్రబోధిన ఉదయకాలం శుభములు తెలియజేస్తున్నాను. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన యేసుక్రీస్తు కృప మిమ్మలను మీ కుటుంబాలను సమృద్ధిగా ఆశీర్వదించునుగాక. ఆమేన్. వీడియో ఆన్ చేసావా? వీడియోనేనా? మంచిది. చిన్న ప్రార్థన చేసుకుందాం. సమయమైంది. చిన్న ప్రార్థన చేసుకుందాం. మా మిక్కిలి ప్రేమగల ప్రియ పరలోకపు తండ్రి, మీ అద్భుత ఆశీర్వాదకర శుభనామం కొరకై స్తోత్రాలు. మీరు ఆకాశమందున్నారు, మేము భూమి అందున్నాం. మీ నామం హెచ్చవలసిన్నది, మేము తగ్గవలసిన్నది. మీకే మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక తండ్రి. సమయంలో మీ పరిశుద్ధ లేఖనాన్ని ధ్యానించుకొనబోతుండగా మమ్మల్ని దీవించి మాతో మాట్లాడి మహిమ తెచ్చుకున్నామని యేసు పేరిట ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రియులారా, కొద్ది నిమిషాలు దేవుని మాటలను జ్ఞాపకం చేసుకుందాం. దయించి కొద్ది నిమిషాలు దేవుని మాటలను జ్ఞాపకం చేసుకుందాం. రండి. పాత నిబంధన గ్రంథం 567 పేజీ. పాత నిబంధన గ్రంథం 567 పేజీ. పరమగీతము 8వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుకుందాం. పరమగీతము 8వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుకుందాం. దయచేసి తిప్పండి. పాత నిబంధన అండి. పాత నిబంధన 567 పేజీ. దయచేసి చదువుకుందాం. చూడండి, నేను చదువుతున్నాను. ప్రేమ మరణమంత బలమైనది, ఈర్ష్య పాతాళమంత కఠోరమైనది, దాని జ్వాలలు అగ్నిజ్వాల సమములు, అది యెహోవా పుట్టించు జ్వాల. నీ హృదయము మీద నన్ను నామాక్షరముగా ఉంచుకొనుము, నీ భుజమునకు నామాక్షరముగా నన్ను ఉంచుకొనుము. మరొక భాగాన్ని చదువుకుందాం. పాత నిబంధన గ్రంథంలో నుండి మరొక భాగాన్ని చదువుకుందామండి. మరొక భాగాన్ని చదువుకుందాం. యెషయా పుస్తకం 38వ అధ్యాయము. యెషయా గ్రంథం అండి, 38వ అధ్యాయము. 38వ అధ్యాయంలో ప్రియులారా కొన్ని మాటలు మనం చదువుకుందాం. దయచేసి తర్వాత పుస్తకమే. యెషయా పుస్తకం 38వ అధ్యాయము 17వ వచనం అండి. పాత నిబంధన 600 పేజీ. పాత నిబంధన గ్రంథంలో 600 పేజీ, 600 600 పేజీ. 17వ వచనం నుండి 20వ వచనం వరకు చదువుకుందాం. 17వ వచనం నుండి 20వ వచనం వరకు చదువుకుందాం. మిక్కుటమైన ఆయాసము నాకు నెమ్మది కలుగుటకు కారణమాయను. నీ ప్రేమ చేత నా ప్రాణమును నాశనమును గోతు నుండి విడిపించితివి. నీ వీపు వెనుక తట్టు నా పాపములన్నీ నీవు పారవేసితివి. చదవండి. సమాధిలోనికి దిగువ నీ సత్యమును ఆశ్రయించారు. సజీవులే కదా నిన్ను స్తుతించుదురు. ఈ దినమున నేను సజీవుడనై నిన్ను స్తుతించుచున్నాను. తండ్రులు కుమారులకు నీ సత్యమును తెలియజేతురు. యెహోవా
నన్ను రక్షించువాడు. అందరం మన దినములన్నీ యెహోవా మందిరములో తంతి వాయిద్యములు వాయించుదుము. చాలు. దేవుడి లేఖన భాగమును మన కొరకై ఆశీర్వదించునుగా. గత కాలం నుండి పరమగీతంలో నుండి కొన్ని చక్కని మాటలు మనం ధ్యానం చేస్తూ వచ్చాం. ఈరోజు మరొక మాట మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం, ప్రేమను గురించి. ఇవి ప్రియుని మాటలు. మీకు ఇదివరకు చెప్పాను, పరమగీతము పరలోక ప్రేమ గీతము. దేవునికి తన భక్తులకు మధ్య ఉండే అవినాభావ సంబంధము. దేవుడు ప్రియుడుగాను లేదా వరుడుగాను, సంఘం అనగా భక్తుల సమూహం ప్రియురాలుగాను వధువుగాను వర్ణించబడినటువంటి వ్యవహారం ఇది. ఇందు దేవుడే పురుషుడు, భక్తులే స్త్రీ. అందుమించి అవిధేయ తలంపులు తలంచరాదని మనవి. చక్కని మాటలు మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటున్నాం. గత కాలంలో ప్రియురాలు చెప్పిన మాటలు కొన్ని జ్ఞాపకం చేసుకున్నాం. నేను షారోను పొలములో పూయు పుష్పమును అని, నేను లోయలలో పుట్టు పద్మము వంటి దానను అని, నా ప్రియుడు నాకు నా రొమ్ముననున్న గోపరసమంత సువాసన గలవాడని, ఇలాగూ ప్రియురాలు తన ప్రియుని గురించి చెప్పిన మాట మనం కొన్నిటిని ధ్యానం చేశాం. ఈరోజు ప్రియుడు చెప్తున్న ఒక చక్కని సందేశాన్ని మనం విందాం. ఇది గొప్ప సందేశం. ఇందు రెండు విషయాలు ఉన్నాయి. రెండు విషయాలు. ఒకటి చూడండి, ప్రేమ మరణమంతా బలమైనది. మొదటి విషయం ఏంటి చెప్పండి? ప్రేమ, ద లవ్. రెండవది ఏమండి? ఈర్ష్య పాతాళమంతా కఠోరమైనది. మొదటి విషయం ప్రేమ, రెండో విషయం ఈర్ష్య. ఈ రెండింటిని పోల్చినటువంటి విధానం చూడండి. ప్రేమ ఎటువంటిదట? మరణమంత బలమైనదట. బలమైన ప్రేమ ఎంత బలం అంటే మరణమంత బలం. ఎందుకు ఈ పదం వాడారో కూడా మనం జ్ఞాపకం చేసుకుందాం. రెండవది ఈర్ష్య పాతాళమంతా కఠోరము. కఠోరము బాగా గమనించండి. ఇందు బలము, కఠోరము అను రెండు పదాలు వాడబడ్డాయి. ప్రేమ బలమైనది, బలవంతమైనది కాదు. ప్రేమ బలమైనది. ఈర్ష్య ఎటువంటిదండి? కఠోరమైనది. కఠోరమైనదంటే భరింపలేనిది అని అర్థం. ఈ రెండు మాటలు అద్భుతమైన మాటలు. మొదటిగా ప్రేమను గురించి, రెండవదిగా ఈర్ష్యను గురించి మాట్లాడుకుంటే ఇక్కడ ఇద్దరు వ్యక్తులు కనిపిస్తారు. ఇద్దరు వ్యక్తులు. మొదటివారు దేవుడు. వాక్యంలో మనం చూస్తాం. రండి, మొదటి యోహాను పత్రిక అండి, 4వ అధ్యాయం 8వ వచనాన్ని విందామా? దేవుడు ప్రేమస్వరూపి, ప్రేమ లేనివాడు దేవుని ఎరుగడు. వినరా? దేవుడు ఎటువంటి వాడట? ప్రేమస్వరూపి. దేవుడు ప్రేమస్వరూపి. మొదటిగా ప్రేమ అంటే ఎవరు చెప్పండి? దేవుడు. అర్థమైందండి? ప్రేమకు స్వరూపం దేవుడు. ప్రేమకు నిర్వచనం ఏంటి? ఇది కూడా మనం చెప్పుకుందాం. ప్రేమ స్వరూపం ఏంటంటే దేవుడు. ప్రేమ అంటే దేవుడు. ఇంగ్లీష్లో చక్కని పదాన్ని, వాక్యాన్ని వాడారు. లవ్ ఈజ్ గాడ్. దేవుడే ప్రేమ, ప్రేమే దేవుడు అనే అర్థం వచ్చే వాక్యం వాడబడింది.
దేవుడు ప్రేమ అయితే మరి ఈర్ష్య ఎవరు? ఈర్ష్య ఎవరు? ఏమండి, ఈర్ష్య ఎవరు అంటే దేవుని వాక్యలోనికి మనం వెళదాం. యోహాన్ రాసిన సువార్త 8వ అధ్యాయము. యోహాన్ రాసిన సువార్త అని 8వ అధ్యాయము 44వ వచనం చదువుదాం. జాన్ చాప్టర్ 8 verse 4 చదవండి. ఈ స్త్రీ వ్యభిచారము చేయుచుండగా పట్టబడెను. అట్టి వారిని రాళ్ళు రువ్వి చంపవలెనని ధర్మశాస్త్రములో మోషే మనకు ఆజ్ఞాపించెను కదా. అయినను నీవేమి చేయుచున్నావని ఆయన అడిగిరి. ఆయన మీద నేరము మోపవలెనని ఆయనను శోధించుచు ఇలాగున అడిగిరి. అయితే యేసు వంగి నేల మీద వ్రేలితో. యోహాను సువార్త 8వ అధ్యాయము 44వ వచనం. మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు. ఎవరు చెప్పండి? అపవాది అంటే సాతాను పుట్టినోట్లో ఉంది. అపవాది. మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలు నెరవేర్చగోరుచున్నాడు. ఆది నుండి వాడు నరహంతకుడయ్యుండి సత్యమందు నిలిచినవాడు కాడు. వాని యందు సత్యమే లేదు. వాడు అబద్ధమాడునప్పుడు తన స్వభావమును అనుసరించే మాటలాడును. వాడు అబద్ధికుడును అబద్ధమునకు జనకుడై ఉన్నాడు. అంటే అబద్ధానికి ప్రారంభం ఎవరు చెప్పండి? సాతాను. గమనించండి, ఇక్కడ ఇద్దరు వ్యక్తులు అని చెప్పాను. మొదటి వారు ప్రేమను గురించి చెప్పాలి అంటే దేవుడు అనుకున్నాం. రెండవది ఈర్ష్యను గురించి చెప్పాలి అంటే ఏమండి, ఎవరు అనుకున్నామండి? సాతాను అనుకున్నాం. సాతానుకు మునుపున్న పేరు లూసిఫర్. యెషయా గ్రంథం 14వ అధ్యాయము 14వ వచనం లేదా 13వ వచనం మనం చదివితే, తేజో నక్షత్రమా, వేకువ చుక్క అని పిలువబడుతుంది. ఎవరట? తేజో నక్షత్రము, వేకువ చుక్క. దీని ఇంగ్లీష్లో లూసిఫర్ అన్నారు. ఇతడొక కెరూబు అని యెహెజ్కేలు గ్రంథం 28వ అధ్యాయంలో ఉంది. అంటే ఇతడు దేవతలలో ఒకడు. చాలా గొప్ప శక్తిమంతుడు. దేవుని తరువాత దేవునంతా శక్తిమంతుడు. ఇతడు మండుచున్న రాళ్ల వంటి వాడు. అతడట మండుచున్న రాళ్ల మధ్య నివసించేవాడట. అంతేకాదు, అతడు ఎలాంటి వాడు అంటే అతడు కదులుచుంటేనట అతని యొక్క రెక్కల ఈకలలో నుండి సంగీత స్వరాలు వినిపిస్తాయట. మీరు కావాలంటే యెహెజ్కేలు గ్రంథం మీరు తర్వాత చదువుకోండి. యెహెజ్కేలు గ్రంథం 28వ అధ్యాయం 13 నుంచి మనం చదివితే అక్కడ సాతాను గురించి వ్రాయబడింది. అతడట మొట్టమొదటి ఎక్కడున్నాడు చెప్పండి? దేవుని తోటయగు ఏదెనులో నీవుంటివి అని 13వ వచనంలో ఉంది. ఎక్కడున్నాడు చెప్పండి? దేవుని తోటయగు ఏదెనులో అతడున్నాడు. ఏదెనులో అతడుండి ఎలా ఉన్నాడు అంటే, ప్రియులారా, దేవుని సింహాసనము ప్రక్కన ఉన్నాడు. యెషయా గ్రంథం 14వ అధ్యాయము 14వ వచనం అదే చెప్తుంది. ఏమండి, దేవుని సింహాసనం మీద ఉన్నాడు, సింహాసనం దగ్గర ఉన్నాడు. దేవుని యొక్క ఆ యొక్క పర్వతం మీద ఉన్నాడు. దేవుని ఆరాధించు వారికి నాయకుడుగా కూడా ఉన్నాడు. మణులు, మాణిక్యాలు, రత్నములు పొదగబడిన సౌందర్యవంతుడట అతను. యెహెజ్కేలు గ్రంథం 28వ అధ్యాయం అదే చెప్తుంది. అటువంటి సౌందర్యము కలిగిన శక్తిమంతుడు అతడు ఏదెనులో, అనగా దేవుని తోట ఏదెనులో ఉన్నవాడు. అతడు ఏమయ్యాడు చెప్పండి? అతడు ఏదెను వనములో నుండి త్రోయబడ్డాడు.
ఎక్కడి నుంచి వింది? ఏదేను వనమును, అంటే దేవుని తోటకు. ఈ దేవుని తోటకు ఏదేనును మునుపు ఇంగ్లీష్ భాషలో ఏమన్నారు తెలుసండి? హెవెన్ అన్నారు. ఏమండి? హెవెన్ అంటే దీన్నే పరదైసు అని కూడా అన్నారు. ఈ పరదైసులో దేవుని ఆరాధించు దేవుని దూతలకు నాయకుడిన. అటువంటి వాడు దేవుని యొద్ద ఉన్న అతనిలో ఏం కలిగిందంట? ఈర్ష్య కలిగింది. ఏం కలిగిందండి? ఈర్ష్య కలిగింది. ఏమిటా ఈర్ష్య? ఏమండి, నేను ఇంత అందంగా ఉన్నాను, నేను ఇంత మణులు మాణిక్యాలు సౌందర్యంగా ఉన్నాను, నేను ఎంతో గొప్ప గానామృతం కలిగిన వాడును, నేను ఇంత సౌందర్యవంతుణ్ణి, కానీ ఎవరు నన్ను గణపరచట్లేదు, అందరూ ఆయన్నే గణపరుస్తున్నారు అని అతను ఏం పడ్డాడు చెప్పండి? మనసులో ఈర్ష్య పడ్డట. ఏమండి, నేను వచనాలు చదివించట్లేదు, ఎందుకంటే వీళ్ళు చాలామంది వచనాలు చదవటానికి ఇబ్బందిగా ఉన్నారు. కనుక యెషయా గ్రంథం 14 వచనంలో ఇదే ఏమండి వ్రాయబడింది. అతడు అనుకున్నాడట, దేవుని సింహాసనము కంటే ఆ పైన నా సింహాసనం వేసుకుంటాను. ఏమండి, యు వాంట్ టు లివ్ అబౌవ్ గాడ్. ఏమండి, దేవునికి పైగా ఉండాలనుకున్నాడు. దేవుడి కంటే ఏమండి ఇతనికి ఘనత కావాలని కోరుకున్నాడు. దీన్ని ఏమంటారు చెప్పండి? ఈర్ష్య, జలసీ కదండి. జలసీ, ఈర్ష్య. ఈ ఈర్ష్య అతని మనసులోనికి రాగానే ఎవరు తొయిలా ఏమండి అతనే పడిపోయాడు. ఎక్కడి నుంచి పడ్డాడు? పరదైసు నుండి ఎక్కడికి పడ్డాడట? పాతాళంలోకి జారి పడిపోయాడు. ఎందుకంటే తన మనసులో ఎప్పుడైతే ఈర్ష్య స్వభావము బయలుదేరిందో ఆ ఈర్ష్య స్వభావము ఏమండి నీతిమంతుల సభలో దుష్టుడు ఏం చేయలేడట? నిలవలేడు. సామెత గ్రంథంలో ఉంది. నీతిమంతుల సభలో ఎవరు ఉండలేరు చెప్పండి? దుష్టులు ఉండలేడు. అందుకనే అతను ఉండలేక జారి పడిపోయాడు. పడిపోయిన తర్వాత అతని మనసులో ఏం కలిగింది చెప్పండి? హి వాస్ ఫిల్ విత్ జలసీ, ఫుల్ జలసీ. ఏమండి అతని మనసు, అతని జీవితం ఏమండి ఈర్ష్యతో నిండిపోయి ఏం చేశాడు చెప్పండి? దేవుని తోటకు ఏదేను స్థానం పోగొట్టుకున్నాను కదా. ఇప్పుడు తర్వాత మనం చూస్తే ఏమండి ఆదికాండ గ్రంథం 2వ అధ్యాయము ఏమండి 6వ వచనం మనం చదివితే, ఏమండి 7వ వచనము 8వ వచనం మనం చదివితే, దేవుడైన యెహోవా నేలమట్టితో నరును చేసి తూర్పుననున్న ఏదేను తోటను సేద్యపరచుటకు అతనినే పెట్టెను. వినరా? దేవుని తోటయకు ఏదేనులో మొట్టమొదటి ఉన్నవాడెవడు? లూసిఫర్. ఆ స్థానాన్ని అతడు కోల్పోయాడు. హి లాస్ట్ హిస్ గ్లోరీ. గొప్ప స్థానాన్ని కోల్పోయాడు, పోగొట్టుకొని ఇప్పుడు ఏం చేస్తున్నాడు చెప్పండి? జలసీ ఫీల్ అవుతున్నాడు. బాగా వినాలి. జలసీ ఫీల్ అవుతున్నాడు. ఎందుకయ్యా నీకు ఆ ఫీలింగ్ అంటే, నా స్థానం వేడొకడికి దక్కింది. ఏమండి నీ స్థానమా? నువ్వు సంపాదించావా? లేదు కదా. ఎవరిచ్చారు? అది దేవుడిచ్చాడు. అవునండి, దేవుడిచ్చిన ఆ మంచి స్థానాన్ని ఏమండి ఇతను పోగొట్టుకున్నాడు. ఏమండి హీ లాస్ట్ హిజ్ ఏమండి గ్లోరీ. చాలా మంచి విలువైన స్థానాన్ని అతను కోల్పోయిన దాన్ని బట్టి అతనికి బాధ లేదు, కానీ ఇంకొకరికి దక్కిందని బాధ కదండి. నిజమే, ఎంత ఘోరమైన సంగతి. అందుకనే ఏం చేయటం మొదలుపెట్టాడు? మోసం చేయటం మొదలుపెట్టాడు. ఇప్పుడు రండి ఆదికాండ గ్రంథం 3వ అధ్యాయము. ఆదికాండ గ్రంథం 3వ అధ్యాయము. ఏం చేశాడట? మోసం చేశాడు. 13వ వచనం. ఆదికాండ గ్రంథం 3వ అధ్యాయము. దేవుడైన యెహోవా స్త్రీతో, నీవు చేసినది ఏమిటని
అడుగగా స్త్రీ ఉమ్, సర్పము నన్ను మోసపుచ్చినందున ఆ, చింతినెను. ఏం చేసిందంట? సర్పము నన్ను ఏం చేసిందంట? మోసగించింది. సర్పము, ఆది సర్పము, సాతాను, ఏమండి పర్యాయ పదాలు అతనికి. ఇప్పుడు తను పోగొట్టుకున్నాడు, పోగొట్టుకున్న దాన్ని బట్టి ఈర్ష్యపడ్డాడు. ఎందుకు? వేరొకరికి దక్కింది కదా, ఆ దక్కిన వాళ్ళకు కూడా దక్కనీయకూడదు. ఏమండి చాలా భయంకరమైన స్వభావం మనుషుల్లో కూడా ఉంటుంది. అసలు ఈ స్వభావాన్ని మొట్టమొదటి ఎవరిది చెప్పండి? దేవుడిది. ఏమండి వాడు తినడో ఇంకొకడిని తినేయడు, వాడు బాగుపడ్డో ఇంకొకడిని బాగుపడినేయడు. ఏమండి ఎంత ఘోరమైన ఆలోచన. దీన్నే ఏమంటారు చెప్పండి? జలసి, ఈర్ష్య. ఈర్ష్య ఎటువంటిదట? పాతాళమంతా కఠోరమైనది. ఏమండి ఈర్ష్య పడ్డాడు, నేరుగా పోయి ఎక్కడ పడ్డాడండి? పాతాళంలో పడ్డాడు. ప్రభువే అన్నాడు, పాతాళమున వారి అగ్ని ఆరదు, పురుగు సావదు. మార్క్స్ వార్తలో ఉంది, పాతాళమున అగ్ని ఆరదు, పురుగు సావదు. ఇప్పుడు నేను ఒక్కడిని ఎందుకు పడాలా? ఏమండి నేను ఒక్కడినే ఎందుకు? ఈయనొక్కడే వాడు గుంపేసుకొని పోతాడు కదండి, గుంపేసుకొని పోతాడు. అదే సాతాను లక్షణం. ఏం చేశాడు చెప్పండి? పోయి నేరుగా, ఎంత తెలివిగలడో చూడండి, ఆదామును అడిగితే కాదంటాడని బలహీనరాలైన అవ్వను మోసగించాడు. మోసగించి తినవద్దన్న పండు తినిపించి ఆజ్ఞ అతిక్రమము చేయించాడు. ఆజ్ఞ అతిక్రమమే పాపము, పాపము చేయించాడు. పాప ఫలితంగా ఏమొచ్చింది చెప్పండి? మరణం వచ్చింది. ఏమండి దురాశ గర్భము ధరించి పాపము కనును, పాపము పరిపక్వమై మరణమును కనును. యాకోబు రాసిన బతుకులో ఉంది. ఈర్ష ఆ అమ్మాయిలాగా మరీ మెలకలు తిరుగుతుంటుంది అన్నమాట. ఈర్ష ఎటువంటిది అంటే మెలకలు తిరుగుతూ ఉంటుంది. ఎందుకంటే ఆగలేదు, అది నిలవదు. ఏమండి తన కోరిక నెరవేర్చుకున్నంత వరకు ఆగదు. అందుకనే ఏదో నేను జారి పడ్డాను, పొరపాటు పడ్డాను, నేను పోగొట్టుకున్నాను, ఏదో నా బతుకట్ట పోయిందిలే అనుకోలా. ఏం చేశాడు చెప్పండి? మనుషులందరినీ మోసగించడానికి ప్రయత్నము చేశాడు. ఈర్ష పాతాళమంతా కఠోరమైనది. అలాగైతే ఇప్పుడు ప్రేమ, దేవుడు ప్రేమాస్వరూపి. దేవుడు పాపిని కూడా ప్రేమిస్తున్నాడు. అందుకనే 1 తిమోతి పత్రిక 1వ అధ్యాయము 15వ వచనంలో ఉంది, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను. వినరా? పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను. కాబట్టి పాపులను ప్రేమించేది ప్రేమ. ప్రేమ ఎటువంటిదట? మరణమంతా బలమైనది. ఈ మాటల గురించి మనం మాట్లాడుకుందాం. మరణమంతా బలం అంటే ప్రేమ ఎటువంటి త్యాగానికైనా వెనుకాడదు. ప్రేమను గురించి చెప్పాలంటే, నేను డిగ్రీ చదువుకునేటప్పుడు నాన్ డీటెయిల్ స్టోరీస్ అని ఒక బుక్ ఉండేది. ఆ బుక్లో ఒక కథ ఉంది, ఆర్కే నారాయణ గారు రాసింది. దానికి మూలం ఏమండి? ముల్లరట, ఇంగ్లీష్ రచయిత. అందులో 2 భార్యాభర్తలు మెయిన్గా చూపించారు. 2 భార్యాభర్తలు పెళ్లి చేసుకున్నారు, ప్రేమించుకున్నారు. వాళ్ళు ఎంత ప్రేమించుకున్నాడు, ఒకరిని విడిచి ఒకరు ఉండలేకపోతున్నారు. 2 ఉద్యోగస్తులే. వాళ్ళిద్దరూ సంతోషంగా జీవిస్తుండగా ఒక రోజు వచ్చింది. ఆ రోజు ఏ రోజు అంటే వాళ్ళ పెళ్లి రోజు. ఏ రోజు చెప్పండి? పెళ్లి రోజు. ఆ రోజు చాలా సంతోషంగా సెలబ్రేట్ చేసుకోవాలని వాళ్ళిద్దరి యొక్క ఆశ. వాళ్ళిద్దరూ ఏం చేశారంటే, ఒకరికి తెలియకుండా ఒకరు, వింటున్నారా? ఒకరికి తెలియకుండా, నా భర్తకు తెలియకుండా నేను సర్ప్రైజ్ చేయాలనుకుని భార్య అనుకుంది. నా భార్యకి తెలియకుండా నేను సర్ప్రైజ్ చేయాలని భర్త అనుకున్నాడు. వాస్తవానికి
పెళ్లిలో భర్త గారికి ఒక మంచి కోటు కొనిచ్చారు. మంచి కోటు, అందమైన కోటు. ఆ కోటు అంటే ఈ భార్య గారికి చాలా ఇష్టం. ఇకపోతే ఆ భార్యామణికట చాలా పొడవాటి అందమైన ఒత్తైన జుట్టు ఉండేదట. ఏమండి, వీళ్ళిద్దరూ ఏం చేశారంటే వాళ్ళ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి, ఇవాళ మా పెళ్లి రోజు అండి, సెలబ్రేట్ చేసుకోవాలి, అడ్వాన్స్ ఇవ్వమని అడిగారు. అడిగితే ఇవ్వమంటే ఇవ్వమన్నారు. కొత్తగా ఉద్యోగం వచ్చింది, అప్పుడే అడ్వాన్స్ ఏంటి, గెట్అవుట్ పో, ఉద్యోగం చేస్తే చేయి, లేకపోతే లేదు, గెట్అవుట్ అన్నట్టుగా మాట్లాడారట. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు చెప్పండి? ఈ అమ్మాయి ఎంతో ప్రయత్నించింది, ఎక్కడా డబ్బులో దొరకల. ఈ అమ్మాయి అనుకుందట, నా భర్త కంటే ఈ అందమైన జుట్టు నాకు ఎక్కువ. ఏమనుకుంది చెప్పండి? ఆ అమ్మాయి జుట్టు అందమైనది, ఒత్తైనది, పొడవైనది, చూడటానికి ఎంత సౌందర్యవంతమైనది. భర్తకు ఆ అమ్మ జుట్టును చూస్తే ఎంత ఆనందమో. ఏమండి, అందుకని ఏం చేసిందండి, ఈ వెంట్రుకలన్నీ కూడా క్షవరం చేయించుకొని అవి అమ్మి డబ్బు తీసుకొని భర్త గారి కోటుకి ఒక అందమైన పిన్ను కొనుక్కొచ్చిందట. గోల్డెన్, బంగారు పిన్ను, కోటు పెట్టుకోవటానికి. ఏమండి, నిజమే. ఈ భర్త గారు ఏం చేశాడండి, పోయాడు, ప్రయత్నం చేశాడు, దొరకలేదు. ఏమైనా డబ్బు కావాలి, ఏం చేయాలి అనుకొని, నా భార్య కంటే ఈ కోటు అంత ఎక్కువ, నా అందమైన ఒత్తైన నా భార్య జుట్టు అందంగా ముడేసుకోవడానికి ఒక బంగారు పిన్ను కొనాలనుకొని ఈ భర్త ఏం చేశాడంటే కోటు కాస్త అమ్మేశాడు. వింటున్నారా? కోటు కాస్త అమ్మేశాడు. ఆమె ఏం చేసింది చెప్పండి? బంగారపు గుండి పిన్ను లాంటిది తీసుకొచ్చింది ఆయన కోటుకు పెట్టాలని. ఈయన గారు ఏం చేశాడు? బంగారపు క్లిప్పు తీసుకొచ్చాడు ఆ జుట్టుకు పెట్టాలని. ఇద్దరు వచ్చి ఎదురుగా నిలబడ్డారు. ఏమండి, ఈ పిన్ను పెట్టడానికి ఏం లేదు చెప్పండి? కోట్ లేదు. ఆ క్లిప్పు పెట్టడానికి ఏమి లేదు? జుట్టు లేదు. ఎదురు కూర్చొని ఏం చేస్తున్నారు చెప్పండి? బోర్ని అడుగుతున్నారు. ఏమండి, నేను ఎంత ప్రేమించానో నీ జుట్టుని అన్నట్ట. ఎందుకు కట్ చేసుకున్నావు అంటే, నీకంటే అది ఎక్కువ. ఏమంటుంది చెప్పండి? నీకంటే అది ఎక్కువ అన్నట్ట అందట ఆమె. ఆయన అన్నాడు, నీ కోట్ అంటే నాకు ఎంత ఇష్టం, అది చూస్తే మహారాజుగా ఉంటావు ఆ కోట్ వేసుకుంటే నువ్వు అని అంటే, నీకంటే ఆ కోట్ నాకు ఎక్కువ అన్నట్ట. ఎంత ప్రేమ అండి! ఏమండి, నిజమే ప్రియుల. ప్రేమ ఎంతటి త్యాగానికైనా దారి తీస్తుంది. అదే ప్రేమ యొక్క మాధుర్యం, ప్రేమ యొక్క ఔన్నత్యం. ఎంత మధురమో యేసుని ప్రేమ, ఎంత మధురమో నా యేసుని ప్రేమ, ఎంత మధురమో నా యేసుని ప్రేమ. ప్రేమ 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 ప్రేమ. ఎంత మధురమో యేసుని ప్రేమ, ఎంత మధురమో నా యేసుని ప్రేమ, ఎంత మధురమో నా యేసుని ప్రేమ. దేవుడు ప్రేమించి, గమనించరా, తన్ను అవహేళన చేసి ఆ యొక్క ఏదేను వనములో నుంచి పడిపోయిన సాతానుకు ప్రతిగా, ఏమండి, దేవుడు నేల మట్టిని, ఇంగ్లీష్లో ఉంది గాడ్ క్రియేట్స్ ద మ్యాన్ విత్ ద డస్ట్ ఆఫ్ గ్రౌండ్ అని. ఏమండి, భూమి మీద ఉండే ధూళితో ఏం చేశారంట? మనిషిని చేశారట. ఎట్లా చేశారు? ఏమండి, కుక్కగానో నక్కగానో, ఏమండి, పిల్లిగానో చేపగానో పుట్టించాడా? లేదు. ఎలా పుట్టించాడు చెప్పండి? వాక్యంలో ఉంది, తన పోలిక చొప్పున తన స్వరూపమందు నరులను చేసి. ఎంత ప్రేమ చెప్పండి? ఏమండి, ఎంత ప్రేమ! అమ్మగారికి
అబ్బాయి అంటే ఇష్టం. ఎందుకు ఇష్టం అయ్యా అంటే ఆయన మొక్కేనన్నయ్య, ఆయన కర్లింగ్సేనన్నయ్య, ఆయన నడిచినట్టే నడుస్తాడు అన్నయ్య. అమ్మకేమో ఎవరంటే ఇష్టం? కూతురు అంటే ఇష్టం. ఎందుకని? ఆమెలాగే తగిన జుట్టండి, ఆమె ఉన్నట్టే ఉంటుందండి. నిజమే కదండి? ప్రేమ ఎంత గొప్పదండి, అద్భుతమైన ప్రేమ. నిజమే ప్రియులరా. దేవుడు మనిషిని సృజించుకోవడానికి నేల మట్టిని తీసుకొని అది మట్టి అని అనకుండా, అనిపించుకోకుండా ఏం చేశాడు? తన పోలిక, తన స్వరూపాన్ని ఇచ్చాడు, తన స్థానములో ఉంచాడు. ఎలా ఉంచాడు చెప్పండి? ఏదేను వనములో ఉంచి ఏం చేశాడండి? మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నిండించి ఈ యొక్క భూమి అంతటిని ఏలండి అన్నాడు. ఏం చేశాడు చెప్పండి? రాజుగా చేశాడు. రాజుగా చేస్తే ఏమండి, రాజు కాస్త ఏం పని చేశాడు చెప్పండి? బంటు కంటే నిర్లక్ష్యం చేశాడు. ఏం చేశాడు? సాతాను మాట విని అవ్వమ్మ పండు తిని పాపం చేస్తే అవ్వమ్మ మాటను దాటలేక, ఏమండి, అమ్మగారి మాటను అయ్యగారు దాటలేరు. అందుకని ఏం చేశాడు? నా మీద ప్రేమ ఉంటే తిను అంది కామాల. ప్రేమ చూపించడానికి ఈయన తిన్నాడు. తినేం చేశాడు? ఆ ప్రేమ మనందరికి పూశాడు ప్రేమగా. ఏం చేశాడు చెప్పండి? అతడు ఆ పండు తిన్నందున మానవ జాతికి ఏమొచ్చింది చెప్పండి? పాపం వచ్చింది. పాపం వలన వచ్చు జీతమో మరణం. కోప్పడ్డాడు దేవుడు. ఏమండి? కోప్పడ్డాడు. ఏమన్నాడు? నీవు నా మాట వినక నీ భార్య మాట విని నేను తినవద్దన్న వృక్ష ఫలమును తింటివి గనక నీవు నేల నుండి తీయబడుతుంది, నీవు మన్నైపోదువు అన్నాడు. నీవు సర్పము మాట విని ఈ పని చేసినందున నీకును స్త్రీకిని నీ సంతానమునకును స్త్రీ సంతానమునకును వైరము కలుగజేతును అన్నాడు. స్త్రీ ప్రసవ వేదన ఏం చేశాడంట? అధికము చేశాడు. అధికము చేశాడు. ఇలాగూ చేసిన తరువాత ఏమండి, కోపడ్డా ప్రేమగల దేవుడు. దేవుడు ఎటువంటి వాడంట? ప్రేమమూర్తి. 86వ కీర్తనలో ఉంది. ఏమండి, క్షమించుటకు ఎటువంటి వాడట? సిద్ధ మనసు కలిగిన దేవుడు. అయ్యా క్షమించయ్యా అంటే చాలు, క్షమించే మనసు కలిగిన వాడు. అందుకే ఏం చేశాడు చెప్పండి? అందుకే ఏం చేశాడు అంటే దేవుడే ఒక ఆలోచన చేశాడు. అందుకే 1 యోహాను పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం, మనము దేవుని పిల్లలమని పిలవబడినట్లు తండ్రి మనకెట్టి ప్రేమను అనుగ్రహించెనో చూడండి అంటాడు యోహాను. ఏమండి, దేవుని పిల్లలమా సాతాను పిల్లలమా? ఏమండి, దేవుని పిల్లలమే, కానీ సాతాను మాట విని సాతాను పిల్లలమో అయ్యాం. ఇందాక చదివాం కదా, యోహాను సువార్త 8వ అధ్యాయం 44వ వచనంలో, మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు, అపవాది యొక్క క్రియలు చేసేవారు. అలాగైతే అటువంటి దేవుని పిల్లలను తిరిగి తన పిల్లలుగా చేసుకోవడానికి, ఏమండి, పాపం చేసి దేవునికి దూరమై పాడైపోయిన వారిని తిరిగి బాగు చేసుకోవడానికి ఆయన తన ప్రేమను ఇచ్చాడట, ప్రేమను చూపాడట. ఎలా చూపాడు? 1 యోహాను పత్రిక 4వ అధ్యాయము ఏమండి 8, 9 వచనాలు ఏం రాయబడి ఉంది అక్కడ? మనము దేవుని ప్రేమించితిమని కాదు, తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుని పంపెను. వినరా? తన కుమారుని పంపెట్ట. నిజమే, మనం ప్రేమించకపోయినా, మనం ఆయన్ని ఇష్టపడకపోయినా, మనం ఆయన ఎడల గౌరవంగా ప్రవర్తించకపోయినా, మనల్ని ప్రేమించిన దేవుడు గనక క్షమించి మనల్ని రక్షించడానికి ఆయన తన స్వంత కుమారుని, దేవుడే శరీరధారిగా ఈ లోకానికి వచ్చాడు. ఏమండి, రోమపత్రిక 8వ అధ్యాయము 4వ వచనంలో దేవుడు తన కుమారుని పాప శరీర ఆకారంతో పంపించట. ఏమండి, పాప శరీర ఆకారంతో పంపించి మనందరి పాపము ఆయన మీద వేశాడు.
2 కొరింథీ 5:17 ఉంది. ఏమండి? ఆయన పాపముగా చేయబడ్డాడు. పాపముగా చేయబడ్డాడు. ఇప్పుడు చూడండి, రోమపత్రిక 5వ అధ్యాయము 8వ వచనం. ఎట్లనగా ఏమండి, మన దేవుడు తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకను పాపులమై ఉండగానే, ఏమండి, మనం ఇంకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు ఏమయ్యాడట? చనిపోయాడు. విన్నరా? క్రీస్తు మన కొరకు చనిపోయాడు. ఎలా చనిపోయాడు? ప్రేమతో చనిపోయాడు. ఏమండి? ప్రేమతో చనిపోయాడు. ప్రేమించి చనిపోయాడు. నిజమే, దేవుడు ప్రేమ ఎంత గొప్పదో చూడండి. మన ప్రేమ ఎంత స్వల్పమైనదో. ప్రేమ చూపించడానికి ఆయన ఏమండి ప్రేమ చనిపోయాడు. అసలు ప్రేమ అంటే ఏంటి? ప్రేమకు నిర్వచనం ఏంటి? ఇందాక చెప్పుకున్నాం. ప్రేమ స్వరూపము దేవుడు. ప్రేమ స్వరూపం దేవుడు. ప్రేమ అంటే ఏంటి? 1 యోహాను పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం ఏముందండి? ఆయన మన నిమిత్తము తన ప్రాణము పెట్టెను, అందువలన ప్రేమ ఎట్టిది అనేది మనకు తెలుస్తుంది. ప్రేమ అంటే ఏంటి అంటే ప్రాణం పెట్టడం. ఏమండి? త్యాగం. ప్రేమకు నిర్వచనము త్యాగము. ఏమండి మనం దేవుణ్ణి ప్రేమించట్లా, తానే మనల్ని ప్రేమించాడు. ఆ ప్రేమ మన ఎడల వెల్లడిపరచడానికి తన ప్రాణాన్ని ధారపోసాడు. మనం ఏం చేస్తామంటే ఆ ప్రేమ, దేవుని ప్రేమ కలిగి ఉన్నామని, దేవుని బిడ్డలమని చెప్పుకుంటూ కూడా ఈర్ష్యతో మన హృదయాల్ని పాడు చేసుకుంటూ ఉంటాం కదండి. నిజమే ప్రియులారా, ఇది క్రమమా? కాదు కదా. క్రీస్తు ప్రేమ ఎంత గొప్పది. ఇప్పుడు చదవండి, 1 కొరింథీ పత్రిక 13వ అధ్యాయము. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము చదువుతారా? 1 కొరింథీ పత్రిక 13వ అధ్యాయము 3వ వచనం నుండి విందాం. 3వ వచనం నుండి, ప్రేమ దీర్ఘకాలముండును, ప్రేమ సహించును, ప్రేమ త్వరగా కోపపడదు. ఏమండి? 13వ అధ్యాయం కనపడలా, 1 కొరింథీ పత్రిక అసలు కనపడలా. ఏమండి? ఎందుకంటే బైబిల్ తెలిసే అలవాటు లేదు. బూరేపల్లి నుంచి ఒక ఆమె వచ్చేది. నేను మొట్టమొదట ప్రభువుని నమ్ముకున్నప్పుడు అత్తుల్లో చర్చికి వెళ్ళేటప్పుడు బూరేపల్లి నుంచి వచ్చేది ఆ తల్లి. బూరేపల్లి అంటే 7 అవతలు ఉండేది అప్పుడు కదండి. 7 అవతల నుంచి వచ్చేది ఆ తల్లి. ఒక రోజు వచ్చి మందిరంలో కూర్చొని చెయ్యిట పెట్టుకుని ప్రార్థన చేయండి అన్నీ అంటుంది. ఏమక్క అంటే ఏమంటుందంటే తేలు కొట్టిందన్న. అదేందమ్మా ఈ వయసులో నీకు తేలు కొట్టు, నువ్వు ఎక్కడికి పోయావంటే బైబిల్ సూర్లో పెట్టానన్నా, ఆ సూర్లో బైబిల్ కోసం చేయి పెట్టేప్పటికి చక్కన కొట్టిందన్న. బైబిల్ సూర్లో ఎందుకు పెట్టాను? వారం అంతేగా పెట్టేది. ప్రార్థన నుంచి పోయి సూర్లో పెడతాను, మళ్ళీ పార్కులకు వచ్చేటప్పుడు చేస్తాను. మరి అప్పుడు ఈ మధ్యలో అసలు బైబిల్ చూడవా? ఆ అలవాటు నాకు ఏదన్నా ఎప్పుడన్నా ఉందా? బైబిల్ తెరిచి చూసే అలవాటు ఏనాడైనా ఉందా? లేదుగా. మాటలు మాత్రం చెబుతా, తెలివిల మాటలు. ఏమండి? అన్నీ తెలుసు అన్నట్టు మాట్లాడతా. నేను ప్రార్థనకి వెళ్తా, బైబిల్ తెలియదు. ఎందుకనంటే సూర్లో పెడితే ఏమండి మళ్ళా ఆదివారం సూర్లో తీసేది. ఈ మధ్యలో నువ్వు మాత్రం బైబిల్ సంగతి చూడవు, కానీ బైబిల్ సంగతి ఎవరు చూస్తున్నారు? తేలు చూస్తుంది. ఆ తేలు కాపురమా ఉంటుంది. అందుకని నేను ఉండే ఆ స్థలంలో నువ్వు చెయ్యి పెడతావా అని కసక్కనది కుట్టిందంట. నిజమే ప్రియులారా, నొప్పికి తట్టుకోలేక అల్లాడుతుంది. ఎందుకంటే వారానికి కాసేపు ఆ పార్పుని కాసేపు ముందు పెట్టుకొని తల మీద ముసుకేసుకొని మోకాళ్ళ మీద ఊగుతూ ఉంటారు. ఏం చేస్తారంటారంటే నిద్రపోతుంటారు కదండి. ఏం చేస్తుంటారు? ప్రార్థన చేస్తారా అంటే అది కూడా నిద్రపోతారు కదా. ఎందుకంటే జాలబడినట్టు ఉంటుంది. ఎంత మంచివాళ్ళు. నిజమే,
ప్రేమతో ప్రేమతో దేవుని వాక్యంలో ఉన్న అద్భుతమైన మాట. ఇప్పుడు చదువు 3వ వచనం. 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయం 13వ అధ్యాయము 3వ వచనం. ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును, మత్సరపడదు, డంబముగా ప్రవర్తించదు, ఉప్పొంగదు, అమర్యాదగా నడచుకొనదు, స్వప్రయోజనమును విచారింపదు, త్వరగా కోపపడదు, అపకారమును మనసులో ఉంచుకొనదు, దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమందు సంతోషించును. చాలు. ఏమండి, ఇంకా ముందు చాలా ఉంది. అది అన్నిటినీ తాలుకుంటుందట, అన్నిటినీ ఓర్చుకుంటుందట. ఏమండి, ఏ ప్రేమ అది? నిజమైన ప్రేమ. ఏమండి, నిజమైన ప్రేమ. యేసు ప్రభువారిని ఏమండి, యేసు ప్రభువారిని గెత్సెమనే తోటలో ప్రార్థన చేసుకుంటున్నాడు. ఆయన దొంగతనం చేశాడా? ఎవరింట్లోనే దొంగతనం చేశాడా? పోనీ ఎవరినైనా మోసం చేశాడా? ఏం లేదుగా. గెత్సెమనే తోటలో ప్రార్థన చేసుకుంటున్న ఆయన దగ్గరికి వచ్చారు. గబగబా పట్టుకున్నారు, సంఖ్యలు వేసి ఈడ్చుకొని పోతున్నారు. ఆయన అన్నాడు, దేవాలయంలో బహిరంగంగా నేను వాక్యం చెప్పేవాడిని కదా, మీరు అప్పుడెందుకు పట్టుకోలేదు, ఇప్పుడు వచ్చారేంటి? మరికొందరు ఏం చేశారండి, ఆయన ముఖాన ఉమ్మి వేశారు. మరికొందరు ఏం చేశారండి, ఆయన అరచేతులతో గుద్దారు. మరికొందరు ఏం చేశారండి, కాళ్ళతో తన్నారు. ఏమండి, ఇలాగూ కొడుతూ పిలాతు దగ్గరికి తీసుకెళ్ళి అన్నారు, వీడు నరహంతకుడు. ఏం హత్య చేశాడు? ఏం ద్రోహం చేశాడు? ఏం అన్యాయం చేశాడు? నీ కొరకు ప్రార్థన చేయడం తప్ప, నీ కుటుంబ క్షేమం కొరకు ప్రార్థన చేయటం తప్ప ఏది తప్పు? ఆలోచించాలని మనవి చేస్తున్నా. ఏమండి, వాక్య ప్రకారం చూస్తే ఆయన పిలాతు ఎదుట నిలవబెట్టి ఇతన్ని సిలువేయము అన్నారు. పిలాతు అంటున్నాడు, వీళ్ళలో నాకు ఏ దోషమో కనబడలేదు, ఎందుకు సిలువేయాలి, ఎందుకు చంపాలి అంటే, సిలువ వేస్తావా లేదా, లేకపోతే నీ మీద చక్రవర్తికి రిపోర్ట్ ఇస్తాము అన్నారు. దౌర్జన్యం. సాతాను యొక్క ఉద్దేశం ఏంటి చెప్పండి? దౌర్జన్యం చేయటమే. ఎదుటోళ్ళ మీద దౌర్జన్యం చేయటమే సాతాను లక్షణం. నిజమే ప్రియులారా. ఈ యొక్క మాట వినగానే పిలాతు అన్నాడు, తీసుకువెళ్ళి మీ ఇష్ట ప్రకారమో చేసుకోండి. ఏమన్నాడు చెప్పండి? తీసుకెళ్ళి మీ ఇష్ట ప్రకారమో సిలువ వేసుకోండి, ఈ నీతిమంతుని రక్తాపరాధము నా మీద ఉండకుండును గాక. తీసుకెళ్ళారు. ఏం చేశారండి? ఒకటి తక్కువ 40 కొరడా దెబ్బలు కొట్టారు. కొరడాలతో కొడుతూ ఉండగా ఆయన శరీరం అంతా చీలిపోతుంది, రక్తం ధారలుగా కారిపోతుంది, ఒళ్ళంతా చీలిపోతుంది, రక్తం ధారలుగా కారిపోతుంది. కొట్టి 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 ఒళ్ళంతా ఎర్రగా మాంసం ముద్దలాగా మారిపోయింది. ఏం తప్పు చేశాడనయ్యా, ఎంత శిక్ష? అడిగేవారు ఉన్నారా? మాట్లాడేవారు ఉన్నారా? ఎవరైనా మాట్లాడితే రోమా ప్రభుత్వం ఏం చేస్తుంది? వాళ్ళని శిక్షిస్తుంది. దౌర్జన్యం. అందుకని ఎవరు నోరెత్తలు, ఏడుస్తా కూర్చున్నారు. గొలగతా కొండ వరకు భారమైన సిలువను ఆయన మోసుకుని పోయాడు. మన భారమును మోసుకుని పోయాడు. ఏమండి, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 24వ వచనం, మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయనే తన శరీరమందు మన పాపములను మాను మీద మోసుకొనెను. విన్నదా? ఆయన తన శరీరమందు మన పాపాలను ఏం చేసినంట? మాను మీద మోసుకున్నట్ట. భారమైన సిలువ మోసుకుని పోయాడు. ఒకవైపు ఒళ్ళంతా చీలిపోయింది, రక్తం ధారలుగా కారుతుంది. ఆ రక్తం పోయే కొద్ది శరీరం బలహీనం అవుతూ ఉండగా భారమైన సిలువ లాగలేక ఓరిగిపోతుంటే లేచి నడువమని కొరడాలతో కొడుతున్నాడు. ఎందుకు ఈ బాధ, నాకేం అవసరం అన్నాడండి? అనలేదు. తీసుకువెళ్ళి 2 చేతులలో చీలలు గుచ్చారు, 2 కాళ్ళలో చీలలు గుచ్చారు.
ఆకాశానికి భూమికి మధ్య వేలాడదీశారు. తలలో ముళ్ళ కిరీటంతో రక్తమంతా ధారలుగా కారుతూ ఆయన వేదన పడుతుంటే అన్నారు, నువ్వు దేవుడువా, నువ్వు దేవుడువా, నువ్వు దేవుడు అయితే దిగిరా, మేము నమ్ముతాం. శాతగానోడా కదండి. ఏమండి, ఏమంటారు క్రైస్తవుల్ని? శాతగానోళ్ళు. క్రైస్తవులు ఎటువంటి వారండి? శాతగానోళ్ళు. ఏం మాట్లాడలేరు. ఏమండి, నోరెత్తి మాట్లాడలేరు, చెయ్యెత్తి కొట్టలేరు. వీలైతే కొట్టించుకొని రావటమే కానీ కొట్టే అవకాశము లేదు. అందుకని యేసయ్య తల వంచుకొని వేదన పడుతుంటే అందరూ అన్నారు, వీడు అందరినీ రక్షించాడు, వీడిని వీరు రక్షించుకోలేకపోయారు. అందుకు జవాబుగా ఆయన ఒకటే మాట అన్నాడు. ఏమన్నాడు? తండ్రి, వీరేమి చేయించున్నారో వీరెరుగరు గనక వీరిని క్షమించుము. ఏమండి, అయ్యా ఎందుకయ్యా నువ్వు ఇంత బాధపడుతున్నావు? నువ్వు ఇంత బాధపడాల్సిన అవసరం ఏంటంటే, ఏమండి వాక్యంలో ఉంది చూడండి. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 2వ వచనం. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 2వ వచనం చదువుకుందాం. క్రీస్తు మిమ్మలను ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తనను తాను బలిగాను అర్పణగాను అప్పగించుకొనెన్నో. ఎందుకండి? ఏమండి, మనం ఎలా ఉన్నాం? ఇర్మియా భక్తుడు అంటున్నాడు 17వ అధ్యాయం 9వ వచనంలో, హృదయం అన్నిటికంటే మోసకరమైనది, ఘోరమైన వ్యాధి గలది, దాన్ని గ్రహించగలవాడు ఎవడు? ఏమండి, తోకలో ఉంటుందంట వృచ్చికమునకు. ఏమండి, విషం కూరల్లో ఉంటుందట, తలలో ఉంటుంది పనికి. ఏమండి, సర్పానికి ఎక్కడ ఉంటుంది? తలలో ఉంటుంది విషం. కానీ మనిషికి నిలువెల్లా విషమే. ఏమండి, ఒళ్ళంతా పులకరింతే, ఒళ్ళంతా కచ్చే, ఒళ్ళంతా ఇర్చే మనిషికి. అందుకనే మానవుని దేహంలో ఉన్న ఆ కల్మషమంతా కడగడానికి, మానవులో ఉన్న ఆ మస్టు, ఆ మలినం, ఆ డాగు, ఆ చెడుగు, మార్క్స్ వార్త 7వ అధ్యాయం 21వ వచనం, లోపల నుండి అనగా మనుషుల హృదయంలో నుండి దురాలోచన, జారత్వము, దొంగతనము, మత్సరము, దేవదూషణ, అహంభావం, అవివేకము, ఏమండి ఇవన్నీ, ఈ చెడ్డవన్నీ లోపల నుండి బయలు వెళ్ళి మనిషిని అపవిత్ర పరచుచున్నవి. అలాగు అపవిత్రపరచుచున్న మానవుని పవిత్రునిగా చేయడానికి, ఏమండి పరిమళ వాసనగా చేయడానికి, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం, మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి అని మెయిన్ ఎడిషన్లో ఉంది, ఫుట్నోట్లో ఉంది. ఏమండి, అనేక ప్రతులలో కడిగిన వానికి. దేంతో కడిగాడు? మన బ్రతుకులో ఉన్న మలినాన్ని. ఈర్షనే మలినం, కక్షనే మలినం, కోపం అనే మలినం, దుర్మార్గం అనే మలినం, వ్యభిచారం అనే మలినం, ప్రతి పాప మలినాన్ని కడగడానికి ఆయన తన రక్తాన్ని చిందించి దేంతో కడిగాడండి? ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 27వ వచనం, క్రీస్తు సంఘమును ప్రేమించి అది కలంకమైనను, ముడతైనను, మచ్చైనను, దోగైనను, అతిది మరి ఏదైనా ఉండకూడదని దానిని వాక్యము చేత ఉదకముతో స్నానము చేయించట. ఏం చేశాడండి? స్నానం. ఆ పాపి అయిన మనిషిని తన రక్తముతో స్నానం చేయించట. ఏం చేశాడు? స్నానం చేస్తే కొద్దిగోగులు మట్టి పనికి పోయిన వాళ్ళు ఒళ్ళంతా మట్టి, తలంతా మట్టి, గుడలంతా మట్టి, ఆ గుడ్డలు ఇచ్చి స్నానం చేస్తే ఎట్లుంటారు చెప్పండి? మట్టి అంతా పోయి ఫ్రెష్గా ఉంటారు కదండి. నిజమే, దేవునికి స్తోత్రం. మన బ్రతుకంతా ఆయన కడిగి వేశాడు. దేంతో కడిగాడండి? తన రక్తముతో కడిగాడు. అయ్యా ఎందుకు ఇలా చేసావు అంటే, ఏమండి నేను నిన్ను ప్రేమించాను. ఏం చేశాడట? ఆయన మనల్ని ప్రేమించాడు గనకని, విత్ లవ్. ఏం చెప్పండి? విత్ లవ్, ప్రేమ చేతనే. అందుకే ఇందాక మనం చదువుకున్నాం యెషయా గ్రంథం 38వ అధ్యాయం 17వ వచనం, నీ ప్రేమ చేత నా ప్రాణమును నాశనమును గోతు నుండి లేపితివి. ఎందువలనయ్యా? ఎందుకు చేసావయ్యా అంటే
నేను నిన్ను ఏం చేశాను? ప్రేమించా. నేను నిన్ను ప్రేమించా, నీ మీద ఈర్ష్య పట్టల్లా. నేను నిన్ను ప్రేమించాను గనుక ఏం చేశానంటే నీ కోసం నా ప్రాణము ఇచ్చా. ప్రేమ మరణమంతా బలమైనది. ఏమండి? బలమైనది. లవ్ ఈజ్ స్ట్రాంగ్ దాన్ డెత్. ఏమండి? మరణం కంటే బలమైంది ప్రేమ. ఏమండి? అంటే దాని అర్థం ఏంటంటే మరణము జయించింది ప్రేమ. అర్థమైందండి? యేసయ్య ప్రేమతో ఈ లోకానికి వచ్చాడు, ప్రేమతో ప్రాణం పెట్టాడు, ప్రేమతో చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, మరణమును జయించి తిరిగి లేచాడు. ఏమన్నాడండి? ఓ మరణమా నీ ముల్లెక్కడ? ఓ మరణమా నీ విజయం ఎక్కడ? ఏమండి? ప్రేమ వలన మరణం ఏం చేయబడింది? ఓడిపోయింది. ప్రేమను గెలిచాడు, మరణాన్ని గెలిచాడు యేసయ్య. అందుకనే మొదటి కొరింథీ పత్రిక 15:57 అంటాడు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలమున మనకు జయము అనుగ్రహించిన దేవుడు. ఏమండి? ప్రేమ మరణిస్తుంది, మరణాన్ని సైతము జయిస్తుంది. మరణాన్ని సైతము జయిస్తుంది. అందుకనే దేవుని ప్రేమ ఎంతో గొప్పది. ఎంత గొప్పదంటే మరణమంతా గొప్పది. ఏమండి? ప్రేమించి తన ప్రియులైన పిల్లలు, తన సంఘం, తన వధువు తాను పాపి అయి ఉండగా ఆమెను పాపము నుండి కడిగి పరిశుద్ధురాలుగా చేసి తన పెళ్లి కుమార్తెగా చేసుకోవడానికి తన కొరకు తన ప్రాణాన్నైనా పెట్టాడు. ఇట్ ఈస్ కాల్డ్ లవ్. వెనకడుగు వేసేది ప్రేమ కాదు. కానీ ఈర్ష్య ఎట్లాంటిదంటే నాశనం చేసేదా కూడుకోదు. ఈర్ష్య పాతాళమంతా కఠినమైనది. ఏమండి? పాతాళమంట, ఇంకా వచనాలు చెప్పడం సమయం వృధా అవుతుంది, ఇప్పటికి చాలా సమయమైంది. సంఖ్యాకాండంలో ఉంది. ఏమండి? పాతాళము పాపులైన వారి కొరకు నోరు తెరుచుకొని ఎదురు చూస్తుందట. నరకమున వారి అగ్ని ఆరదు, పురుగో సావదు. ఎప్పటి వరకు అంటే యుగాయుగములు. ఏమండి? పదే చెప్తుంటాను నేను చాలాసార్లు. అట్టుపోసినోడు పాపం తెల్లని పిండిని ఏం చేస్తాడు చెప్పండి? పెనం మీద అట్టుపోస్తాడు. పోసావు కాలుతుండగా అట్టు ఊరుకోకూడదు, దాన్ని ఏం చేస్తాడు చెప్పండి? ఒకరు నూనె వేసి తిరగేస్తాడు. రెండో పక్క కూడా కాలాలంటయ్యా, కాదు, రెండో పక్క కూడా కాలింది. ఇప్పుడు ఏం చేస్తాడు చెప్పండి? ఇంకొకరు నూనె వేసి మళ్ళీ తిరగేస్తాడు. తిరగేసి కాలుస్తాడు. పాతాళంలో కూడా పాపులైన వారు ఏమండి? కాలాలి 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 కాలాలి. తీర్పు ఆగదు. దాన్నే అగ్నిగుండం అంటారు. 2 మాటలు మనం చెప్పుకున్నాం. ఏంటి చెప్పండి? ప్రేమ మరణమంతా బలమైనది. దేవుని ప్రేమ మరణము కంటే బలమైనది. ఎందుకంటే ఆయన మరణించి తన మరణం ద్వారా మనల్ని ప్రేమించి మన కొరకు నిత్య జీవాన్ని ఇచ్చాడు. యోహాను సువార్త 5:24 నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచిన వాడు నిత్య జీవము గలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికే మరణములో నుంచి దాటించేది ప్రేమ. మరణంలో పడేసి నాశనం చేసేది ఏంటి చెప్పండి? ఈర్ష్య. ఈర్ష్యకు గుర్తు సాతాను, ప్రేమకు గుర్తు యేసుక్రీస్తు. నీకెవరు కావాలి? వాట్ యు వాంట్? ఇద్దరు వ్యక్తులు, 2 మార్గాలు. ఏమండి? పరలోకమా పాతాళమా? ఇద్దరు వ్యక్తులు, యేసుక్రీస్తు, సాతాను. నీకెవరు కావాలి? ఏమండి? ఈ లోకంలో తాగితే బోమత్తుగా ఉంటుంది, కిడ్నీలు లివర్లు చెడిపోతే అది సావుకే దారి తీస్తుంది. ఏమండి? పత్యం ఉండి ప్రభువుని నమ్ముకొని పరిశుద్ధంగా జీవిస్తే పరలోకం ఉంది. పరలోకం కావాలా? పాతాళం కావాలా? ప్రేమ మరణమంతా బలమైనది. ఈర్ష్య ఎటువంటిదట? పాతాళమంతా కఠోరమైనది. కఠోరము. ఇది ఎంత కఠినుడు రా అంటారు. ఏమండి? పాతాళమంతా కఠినమైనది. అందుకనే హిజ్కియా అంటున్నాడు, నీ ప్రేమ చేత నా ప్రాణమును పాతాళ ప్రగాధము నుండి లేపేవయ్యా. నా పాపములను నీ వీపు వెనక వేసుకున్నావయ్యా. నన్ను సజీవుడిగా చేశావు.
ఈరోజు నేను సజీవుడిగా ఉన్నా, నేను నిన్ను ఆరాధిస్తున్నా, నీకు స్తోత్రం. ఈ పూట వాక్యము మనకు నేర్పేది ఏంటంటే, ప్రభువే బోధిస్తున్నాడు. ఇది పరమగీతంలో క్రీస్తు చేసిన ఒక చక్కని బోధ ఇది. ఏంటున్నాడండి ఆ వచనం? పదే పదే చదువుకోవచ్చు. ప్రేమ మరణమంతా బలమైనది, ఈర్ష్య పాతాళమంతా కఠోరమైనది. అవును ప్రియులారా, దేవుని ప్రేమను కోరుకుంటే నీవు నిత్య జీవంలో ఉంటావు. సాతాను యొక్క చెడు లోక కార్యాలను కోరుకుంటే నాశనంలో ఉంటావు. ఈ పూట ఏది నీకు కావాలి? నీ కొరకు ప్రేమతో ప్రేమించిన యేసు ప్రభువును జ్ఞాపకం చేసుకో. ముగింపులో ఒక్క మాట చదువుకుందాం. మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయం. తీయగలిగిన వాళ్ళు తీయండి, తీయలేకపోయినా ఇబ్బంది లేదు. మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయం 11వ వచనం. దేవుడు ఇలాగున మనలను ప్రేమించగా అని ఉంటుంది కదండి. అంతేనా ఉందా? మొదటి యోహాను పత్రిక 4. ప్రియులారా, దేవుడు మనల్ని ఇలాగ ప్రేమింపగా ఎట్లా ప్రేమించాడు చెప్పండి? దేవుడు ఈలాగు మనలను ఎలా ప్రేమించాడు? దేవుడు ప్రేమించింది ఎలాగు అంటే, ఒకసారి దేవుని వైపు చూడు. ఆయన తలలో ముళ్ళ కిరీటం నీ చెడు తలంపుల కోసం, ఆయన చేతులలో చీలలు నీ చెడ్డ పనుల కోసం, ఆయన కాళ్ళలో చీలలు నీ చెడు నడతల కోసం, నీ కోసం సమస్తాన్ని దారబోసి ప్రాణమిచ్చి ప్రేమిస్తే నువ్వెంత ప్రేమిస్తున్నావు? ఆ ప్రేమకు ప్రతిగా నువ్వేమి ఇవ్వగలవు? ఏమి తీసుకొని వచ్చి యెహోవాను దర్శించదను అంటున్నాడు మీకా. ఏమి ఇవ్వాలి? సొలొమోను అంటున్నాడు, నా కుమారుడా, నీ హృదయమును నాకే. మన హృదయాన్ని ప్రభువుకి ఇద్దాం. నిండు మనసుతో ప్రభువును ఆరాధిద్దాం. ప్రభువుకు కృతజ్ఞత చెల్లిద్దాం. అతి కృప ప్రభు మనకు దయచేయను గాక. దేవుడు తన మాటలను మన కొరకై ఆశీర్వదించును గాక. ఆమేన్. ఓ యేసు నీ ప్రేమ ఎంతో మహనీయము, ఆకాశ తార పర్వత సముద్ర ముల కన్న గోపాది.